మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఎలా కూడా వస్తున్నాడు పాపం, చాలా బిజీ ఎలా కూడా మరి షెడ్యూల్ ఏమో వచ్చింది అన్న మీకు చాలా బిజీ సార్. ఎందుకంటే ఎక్కడ ఎవరు తిప్పాలి, ఎక్కడ ఎవరిని మోసం చేయాలి, మళ్ళీ ఏం కోతలు చేయాలి వాటికే ఇస్తాడు తప్ప ఇలాంటి మహనీయులు అంబేద్కర్ గారి జయంతి, బాబు జగజ్జీవన్ గారి జయంతి, జ్యోతిరావు పూలే గారి జయంతి, సర్దార్ పటేల్ జయంతి, ఇటువంటి మంచి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చాలా బిజీ ఉంటాడు. అటువంటి కార్యక్రమాలు ఎందుకంటే నాకు నిజాం గొప్ప వ్యక్తి కదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి. ఇప్పుడు గెలిచినాక అంతకుముందు ఉద్యమ సమయంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా చాలా పోరాటం చేసినాం, చాలా త్యాగాలు చేసినాం. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మళ్ళీ ఉద్యమం చేయాలన్నాడు. గెలిచినాక వేడు నిజాం సమాజవాదం మోకరిలేడు. అలా భారతీయ జనతా పార్టీ నాయకులం కార్యకర్తలు కూడా సర్దార్ పటేల్ పాదాలను మోకరిస్తాం, ఆయన మాత్రం నిజాం సమాజవాదం మోకరిలేడు. ఇలా అర్థం చేసుకోవాలనే సర్దార్ పటేల్ కనుక లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటోడు కాదు. ఇది పాకిస్తాన్ కలిసి నీ పేరు కూడా చంద్రశేఖరరావు కాదు, తెలంగాణ నీ చంద్రశేఖరరావు పేరు చాంద్ పాషా అయ్యేటోడు. నేను ఆయనకి అదే గొప్ప అనుకో, చాంద్ పాషా అయినా మంచిది ఆయన పాపం. అట్లా కాకపోతే బాధపడతాడు, అబ్బా ఈ పేరు చాలా బాగుంది, ఇది అయితే బాగుండు, అందుకే హిందుగాలు బొందుగాలను హిందుగా ఉట్టి ఎందుకు అని చెప్పి ఆయన అనుకుంటాడు. అందుకే చంద్రశేఖరరావు చాంద్ పాషా అయ్యేటోడు. అది గుర్తుంచుకోవాలి. అంటే చరిత్రను తిరగరాయాలంటాం మనం. అంటే ఒక గొప్ప వ్యక్తి వారు చేసే కార్యక్రమాలను స్మరించుకుంటూ తలుస్తూ అంతకంటే గొప్ప కార్యం చేస్తూ చరిత్రను తిరగరాయాలనుకుంటాం. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చరిత్రను తెరమరుగు చేస్తున్నాడు. వీరుల చరిత్రను తెరమరుగు చేసి ఆయన చరిత్రను, ఆయన కుటుంబ చరిత్రనే రాబోయే తరాలకు అందించాలనే కుట్రలో భాగమే ఇలాంటి మహనీయుల యొక్క జయంతి కార్యక్రమాలకు, వర్ధంతి కార్యక్రమం రాకపోవడము, ఆయన నోటి నుంచి అమృత వాక్యాలు బయటికి రాకపోవడము, ఇవన్నీ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఈ పద్ధతి మార్చుకోవాలి. మహనీయుల స్పర్శకు ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నావు. నువ్వు చెప్తే కొన్ని మంచి విషయాలు చెప్తే సమాజం ఉంటుంది. నీవు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నీ మాట తిన్నాను, ఎందుకంటే అబద్ధాలు నోరు తెస్తే అబద్ధాలు అదే వేరే విషయం. కనీసం అప్పుడప్పుడు మంచి విషయాలు చెప్తే కనీసం నేను గుర్తిస్తే తెలంగాణ సమాజం. హుజరాబాద్ ఎన్నికల తర్వాత నిన్న అర్ధరాత్రి ఆ ఎన్నికలకు సంబంధించి వీవీప్యాడ్లు ఒక కారులో తరలిస్తుండగా ఒక వీడియో వచ్చింది. రాత్రి అధికారులతో మాట్లాడడం జరిగింది. పూర్తిగా ఒక చర్చ జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఎన్నికల అధికారి గారి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఒక ప్రభుత్వ వాహనం నుంచి ఇంకో ప్రభుత్వ వాహనాన్ని తరలిస్తున్నాం, పనిచేయని వీవీప్యాడ్. నేను అడుగుతున్నా, రాత్రంతా నిద్రలేదు ఎవరు కూడా, రాత్రంతా ఇదే అయోమయంలో ఉన్నాం మేము. ఒక వీవీప్యాడ్ పనిచేయదు అసలు. మొదటి నుంచి అనుమానమే. అక్కడ రాంగ బస్సులు ఆపారు, 2 సార్లు బస్సులు ఆపారు, గంట సేపు ఆపారు. ఒక ప్రైవేటు వ్యక్తికి అది పనిచేస్తుందా పనిచేయదా వీవీప్యాడ్ వేరే విషయం. పనిచేసినా పని చేయకుండా ఒక వీవీప్యాడ్ను ఒక ప్రైవేటు వ్యక్తికి రోడ్డు మీద తీసుకొచ్చి ప్రైవేట్ వేరే కార్లో పెట్టడము ఎంతవరకు కరెక్ట్ చెప్పాలి. నువ్వేం చేయాలి? పని చేయకుంటే పని చేయదని నిర్ధారించడానికి మీరు ఎవరు? లోపల పెట్టాలి. అందరి ముందు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ముందు, వాళ్ళ ఏజెంట్ల ముందు నువ్వు వాస్తవాలు చెప్పాలి. ఇది పని చేస్తలేదు, మేము బయటికి తరలిస్తున్నామని చెప్పి. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ 6,000 నుంచి 20,000 రూపాయలు ఒక్కొక్క ఓటుకు వంచి దేశం మొత్తము ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా దేశం మొత్తము తెలంగాణ రాష్ట్రం గురించి పైసలు మంచుతున్నారు అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు తల దించుకునే విధంగా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వివరించాడు. దాని నుంచే కోలుకోలేకపోతున్నాం. హుజరాబాద్ ప్రజలు అందరూ కూడా మమ్మల్ని పైసలు కొంటారా, దేశం మొత్తం మా గురించి చర్చించుకుంటుంది అని ఒక మంచి నిర్ణయం ప్రకటించడానికి అలా భారతీయ జనతా పార్టీ వైపే మొగ్గు చూపని చెప్పి అన్ని సర్వేలు వస్తున్నాయి. మొదటి నుంచి ఏ సర్వే వస్తున్నది. అందుకే ముఖ్యమంత్రి డైరెక్షన్లో ఈ దొంగాటలు ఇవన్నీ కూడా. వాళ్ళ ఎన్నికల అధికారి చర్యలు తీసుకోవాలా లేదా? తప్పు ఎవరు చేశారు? తప్పు చేసిన వ్యక్తి మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల అధికారుల మీద ఉంది, స్థానిక రిటర్నింగ్ ఆఫీసర్ మీద ఉంది. ఏదో వీవీప్యాడ్కు పనిచేయని వీవీప్యాడ్ ఒక కార్లోకి వెళ్ళి ఇంకో ఎట్లా తీసుకొస్తారు బయటికి? ఎవరు తీసుకురమ్మన్నారు? మీరు స్ట్రాంగ్లో పెట్టాలి. అది పనిచేస్తలేదని చెప్పి మీరు ఎట్లా నిర్ధారిస్తారు? ఎవరు ముందు నిర్ధారించాలి? అది మీకు మీరు నిర్ణయాలు తీసుకొని మీకు మీరే పనిచేస్తుంటారు, మీకు మీరే పనిచేయాలంటారు. ప్రచారం జరుగుతుంది బయట, ఈవీఎం కూడా మార్చేయడం ప్రచారం జరుగుతుంది. కారణం వాళ్ళు మీరే. కాబట్టి దీని మీద పూర్తి స్థాయి విచారణ జరపాల్సిన అవసరం ఉంది.
అనేక అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి ఇవి పుకార్లా మీరు చేసిన ఘనకార్యం వల్లనే ఇవన్నీ వీడియో బయటకు వచ్చింది కదా. కాబట్టి దీన్ని పూర్తిస్థాయి విచారణ జరపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఈ విషయంలో 11 గంటలకు మా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రతినిధి బృందం ఎన్నికల కమిషన్ కలుస్తూ ఉన్నారు. తప్పకుండా ఫిర్యాదు చేస్తాము, దీన్ని విచారణ జరపాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.